మనస వాచ కర్మలతో యోగాభ్యాసం అభ్యసించాలి. మనసు ప్రమేయంతో శరీరాన్ని వంచాలి. మనసు ప్రమేయంతో ఉంచడం వేరుంటుంది, మామూలుగా ఫార్మాలిటీ లాగా ఉంచడం వేరుంటుంది. మనసు ప్రమేయంతో ఉంచడం వల్ల ఇక్కడ పట్టేయడం కానీ నొప్పులు కానీ జరగవు బాడీలో. మీరు మనసు లేకుండా చేసిన అనుకోండి, పట్టేయడం, నొప్పులు వస్తాయి, ఇబ్బంది అవుతుంది, ఆయాసం వస్తుంది. మీరు మనసు ప్రమేయంతో యోగాభ్యాసం చేయాలి. ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా, ఆసనాలు చేసినా మనసుతో చేయడం వల్ల మీకు బాడీ సహకరిస్తుంది. బాడీ సహకరించడం వల్ల నువ్వు బాగా చేయగలుగుతావు. బాగా చేయడం వల్ల నీకు రిజల్ట్ ఎక్కువ వస్తుంది. అంతే. ఈరోజు మనము మొదలు కళ్ళని శుద్ధి చేద్దాం. సర్వేంద్రనాం నయనం ప్రధానం. కళ్ళని శుద్ధి చేసి అభ్యాసం చేద్దాం. తర్వాత మీకు యోగి జాకింగ్ చేపిస్తాను, వామప్ చేస్తాను. అయితే ఈ ప్రాంగణంలో ఏం చేపిస్తున్నంటే నిరంతరం 360 రోజులు కావాల్సిన సబ్జెక్ట్ ఇస్తున్నాడు. అంటే అందరూ చేయదగినట్టు నిలబడి మీకు ఈ ప్రాంగణంలో ఈజీగా ఉండే విధంగా చేస్తున్నాం. మీరంతా గ్రహించి మీరు ప్రాక్టీస్ చేయండి ఇంట్లో. మీకు హెల్త్ బాగుంటుంది. మీ గురించి ఆలోచన ఎప్పుడు ఉండొద్దు. ఎప్పుడు ఉండదు? నువ్వు హెల్త్ బాగున్నప్పుడు నీ గురించి ఆలోచన ఉండదు. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఇది వచ్చా కదా, నాకు అది అయింది కదా, నాకు ఇది అయింది కదా అని సఫర్ అవుతాం. ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం వచ్చినా ఆ ఫ్యామిలీ అంతా సఫర్ అవుతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా ఫ్యామిలీ అందరూ సఫర్ అవుతారు. కనుక రావద్దు అంటే ఈ కొద్దిసేపు ఈ శరీరాన్ని, నాడీ వ్యవస్థని అప్డేట్ చేద్దాం, జాయింట్స్ని క్లీన్ చేద్దాం. అదంతా మన అభ్యాసంలో ఉంటుంది. ఇక్కడ నేను చేపించే యోగి జాకింగ్లో చాలా అడ్వాన్స్, ఎంతో అనుభవంతో చెప్పే అభ్యాసం. కనుక మీరందరూ గ్రహించి రామ్దేవ్ బాబా గారి దగ్గర వెళ్ళి, హరిద్వార్ వెళ్ళి అక్కడ ముఖ్య యోగ గురూజీ ట్రైనింగ్ అవన్నీ తీసుకుని అందరు గురూజీ దగ్గర సారాంశమే డాక్టర్ ప్రవీణ్ కప్పడియా కోడిలో గాంధీమ్మ దగ్గర అతని దగ్గర తీసుకున్న అభ్యాసం. 18 మంది గురూజీల సారాంశమే ఈ క్లాస్. ఎంతమంది అండి? 18 మంది గురూజీల సారాంశం. మనం ఎంతో నేర్చుకున్నాం. 25 సంవత్సరాల కింద స్వామీజీ కలిసి స్పిరిచువల్గా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అదంతా నాలెడ్జ్ నాకు పంచే అవకాశం ఎంతో భాగ్యంగా నాకు కలిగింది. నేను అదృష్టంగా భావిస్తాను. మీరు చేసి అదృష్టంగా తయారైపోండి. ఇది నాకు అవసరం లేదు, నీకే అవసరము లేదు. యోగాలో అందరికీ అవసరం. యోగ అభ్యాసానికి ప్రాంతాలతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు, ఆస్తిపాస్తులతో సంబంధం లేదు. అందరూ సరి సమానంగా అభ్యాసం చేయాలి. ఇక్కడ ఏమి సెంటిమెంట్ లేవు. హ్యాపీగా ఆనందంగా చేయండి, ఆనందంగా జీవించండి. మన ఇది మూలమైంది. మన లైఫ్కి ఆనందం కోసమే సకల ప్రయత్నం చేస్తున్నాం. పూజలైనా, యజ్ఞాలైనా, జపాలైనా, తిరుపతి అయినా, అదేవిధంగా ఇక్కడ ఏ పుణ్యక్షేత్రం మూలమైందంటే ఆనందం కోసమే సకల ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దీంట్లో 2 ఉంటాయి. ఒకటి పదార్థాలు, ఒకటి ప్రాపంచికం. ఈ రెండింటి మీద జీవిస్తున్నాం. పదార్థాలు ప్లస్ ప్రాపంచికం. పదార్థాలు అంటే ఏంటి? ఇల్లు కట్టుకోవడం, ఇంట్లో సమ్మాలు కొనడం, గోల్డ్ కొనడం, అంత బట్టలు తెచ్చుకోవడం, అన్ని రకరకాలు ఇవన్నీ పదార్థాల కింద వస్తాయి. ప్రాపంచికం అంటే సమాజంలో నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అందరిలో మెచ్చుకోవాలి, నన్ను ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలని ఆ యొక్క రెండిట్లో మనిషికి మాయ ముంచేస్తుంది, మనసుని ముంచేస్తుంది. ముంచేసి ఈ పరిస్థితుల్లో ఉంటూ ఏదో ఒకటి అటాక్ అవుతుంది. దాంట్లో సఫర్ అయ్యి లైఫ్ అంతా తొందరగా వదిలేయడం జరుగుతూ ఉంది. ఈరోజు సగటు జీవితము 67 సంవత్సరాలే. అలాంటి లైఫ్ అన్నమాట. ఈరోజు సగటు జీవితం 67 సంవత్సరాలు. చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చిందో. ఇంకా అది కూడా 67 సంవత్సరాలు రాకపోతే ఏదో అటాక్ అయిపోయి మధ్యలో ఉండి రాత్రి హార్ట్ అరెస్ట్ కావడం, హార్ట్ అటాక్ రావడం, బ్రెయిన్ స్ట్రోక్ రావడం, కిడ్నీ ఫెయిల్ కావడం, ఎంత కామన్ వర్డ్ అయిందండి. థైరాయిడ్ కామన్, షుగర్ కామన్, బీపీ కామన్. ఏమైపోవాలి శరీరం? ఎట్లా చెప్పండి? ఎన్ని మందులు మింగుతావు? ఎన్ని రోజులు కష్టం చెప్పండి. కనుక ఇవి రావద్దు అంటే కొద్దిసేపు వర్కౌట్ చేయండి. ఇక్కడ చెప్పే అభ్యాసం మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎంతోమంది చేస్తున్నారు, మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు ఎంత ఆసక్తి ఉన్నారో మీరు లైఫ్ అంతా ఇదే ఆసక్తిలో ఇష్టమైన రోజులు భూమి మీద జీవించడం మనకు అవసరం. మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాం. ముఖ్యంగా మనం మామూలు వ్యక్తులకి మనకు తేడా ఏంటంటే, మనము యోగులం కనుక, ధ్యానం కనుక మనం ఇంకా చాలా మనకు ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి, ఎంతో మనకు నాలెడ్జ్ ఉంది. దీన్ని అందరికీ పంచడానికి అవకాశం మన దగ్గర చాలా ఉంటుంది. చెట్టుకు ఎన్నో పూలు పూస్తాయి, కొన్ని పూలు మాత్రమే దేవుడి దగ్గరికి వెళ్తాయి. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే పూలు మీరందరూ ధ్యానులందరూ, ఎవరైతే ధ్యానం ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళందరూ ఎక్కడ దేవుడి దగ్గర వెళ్ళే పూలు అని భావించండి. అట్లా కనుక మీరు గమనించండి. ఉప్పు కర్పూరం ఒకేలాగా ఉంటుంది. ఉప్పు వేరు, కర్పూరం వేరు. మనం కూడా మనం ఎప్పుడు కర్పూరం లాగా ఉండాలి, ఉప్పు లాగా ఉండకండి. అందరిలాగా ఉంటాం కానీ మన స్టైల్ వేరు, మన కాంతి వేరు, మన ఆరా వేరు, మన చర్మం నుంచి గంధవాసన వచ్చే స్థితి మనకుంది. 12 సంవత్సరాలు అఖండ సాధన చేస్తే ఒక మెట్టెక్కుతారు. ఇంకొక 12 సంవత్సరాలు సాధన చేస్తే ఇంకొక మెట్టెక్కుతారు. ఈ స్థితిలో ఉండి మీ స్కిన్లో నుంచి ఈ సిల్వర్ కార్ట్ అనే పదార్థం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఫేస్లో బ్రహ్మ తేజస్ కనిపిస్తుంది. చూడండి, ఈ యోగులు ధ్యానంకి వచ్చిన తర్వాత ఫేస్ మారిపోయి ఉంటుంది చాలా వరకు. ఇంకా ఈ అభ్యాసం చేయండి, మీ స్కిన్ అంతా బ్రహ్మ తేజస్ వస్తుంది. ఇదంతా వచ్చే స్థితి మనకు ఉంది.
ఈ నేచర్ క్రియేట్ చేసింది. పంచభూతాల శక్తులు ప్రత్యేకమైన రీతిలో వశం చేసుకునే విధానం ధ్యానంలో ప్రాణాయామంలో పాసిబుల్ అవుతుంది. అది మనందరం చేద్దామా? కళ్ళని శుద్ధి చేద్దామా? ఒకసారి ఇలా పెట్టుకోండి, పిడికిలు బిగించండి, ఇలా రౌండ్ అప్ చేయండి, నెయిల్ చూస్తూ గోరు చూస్తూ ఇలా తిప్పండి. 1 స్వామి నువ్వు సెట్ చేసుకో, సారే జయం సచ్చే చూసుకోండి. మ్యూజిక్ బాబు, భారత్ వందే మాత్రం 1, సారే జయం సచ్చా 2 సాంగ్స్ ప్లే చేయండి. తర్వాత క్లాక్ వైజ్ తీసుకోండి, హాయిగా క్లాక్ వైజ్ ఆల్ సైడ్స్. రివర్స్. మన భారత ప్రధానమంత్రి గారు ఉండగా ఉదయం 4 గంటలు లేచి డైలీ యోగాభ్యాసం ప్రాక్టీస్ చేస్తారు. 4 o'clock లేస్తారు. చూడండి, భారత ప్రధానమంత్రి గారు యోగాభ్యాసం చేస్తున్నారు. మనం ఎందుకు చేయొద్దు చెప్పండి? అది ఆపండి, నేను చెప్పినప్పుడు అప్లై చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది ఒకటి. తర్వాత సారే జరం చచ్చా 2 యాంటీ క్లాక్ వైజ్ చెప్పండి, యాంటీ క్లాక్ వైజ్. తర్వాత కళ్ళు మూసుకొని రౌండ్ అప్ చేయండి. కళ్ళు మూసుకొని రౌండ్ అప్ చేయండి. లోన క్లాక్ వైజ్ చెప్పండి ఒక 5 సార్లు. 1 క్లాక్ వైజ్, 2 3 4 5 రివర్స్. 5 4 3 2 1. ఐస్ ఓపెన్ క్లోజ్ చేయండి వెంట. ఐస్ ఓపెన్ క్లోజ్. ఫ్రూట్స్, సీడ్స్, వెజిటేబుల్స్ మంచిగా తీసుకోండి, మంచిగా తినండి, హాయిగా తినండి, వర్కౌట్ చేయండి. మనం తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ ఉండాలి. మన శరీరానికి రోజు డి విటమిన్ కావాలి. ఎండలో రోజు అర్ధగంట సేపు ఖచ్చితంగా అందరూ ఎక్స్పోజ్ కావాలి. అర్ధగంట సేపు ఖచ్చితంగా. ఈరోజు అందరూ ఎదుర్కొన్న సమస్య డి విటమిన్ లోపం. డి తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి బాడీలో. B12 తగ్గుతుంది, ఐరన్ అబ్జర్వేషన్ పోతుంది, మస్కులర్ సిస్టమ్ సరిగ్గా ఉండదు, జుట్టంతా పోతుంది, క్యాన్సర్స్ కూడా రావడానికి ప్రధాన కారణం ఈ డి డిఫిషియన్సీ వల్లనే. ఓకే, అందుకని దయచేసి అందరూ ఎండలో ఉండడం అలవాటు చేసుకోండి. ఎండలు ఉంటే నల్లగా అవుతామని చెప్పి చాలామంది అంటారు. నల్లగా దానికి సంబంధమే లేదు. నల్లగా అవుతామని చెప్పేసి ఎవరు ఎండలో ఉండట్లేదు. ఓకే, స్టాండ్ మాస్టర్స్ లేవండి. హ్యాపీగా మనం కొద్దిసేపు వామప్ చేద్దాం. తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాన్ని ఇచ్చే అభ్యాసం యోగిక్ జాకింగ్ చేద్దామా? రెడీయా? ఎలా చేస్తారు? మనస వాచ కర్మణతో చేయండి. థ్యాంక్ యూ. ఇలా भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। रुक ना पाए तूफानों में सबसे आगे बढ़े कदम, रुक ना पाए तूफानों में सबसे आगे बढ़े कदम। वंदे मातरम, वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। मस्तक पर हिमराज विराजे, मस्तक पर हिमराज विराजे, उन्नत माथा माता का, उन्नत माथा माता का। चरण धो रहा विशाल सागर, चरण धो रहा विशाल सागर। देश यही सुंदरता का, देश यही सुंदरता का। हरियाली साड़ी पहनी माँ, हरियाली साड़ी पहनी माँ। गीत तुम्हारे गाए हम, गीत तुम्हारे गाए हम। वंदे मातरम, वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। नदियन की पावन धारा में,
जीवन की पावन धारा में मंगलमाला गंगा की, मंगलमाला गंगा की। कमर बंद है विंध्या जी का, कमर बंद है विंध्या जी का। सातपुरा की श्रेणी भी, सातपुरा की श्रेणी भी सह्याद्री का वज्रहस्त है, सह्याद्री का वज्रहस्त है। पौरुष को पहचाने हम, पौरुष को पहचाने हम। वंदे मातरम, वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। किसी के सामने हमने, नहीं किसी के सामने हमने अपना शीश झुकाया है, अपना शीश झुकाया है। जो हमसे टकराने आया, जो हमसे टकराने आया, काल उसी का आया है, काल उसी का आया है। तेरा वैभव सदा रहे माँ, तेरा वैभव सदा रहे माँ। विजय ध्वजा फहराए हम, विजय ध्वजा फहराए हम। वंदे मातरम, वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम, भारत वंदे मातरम, जय भारत वंदे मातरम। जहाँ से अच्छा गोदी में खेलती है, इससे हजारों नदियाँ गोदी में खेलती है, इससे हजारों नदियाँ। गुलशन है जिसके दम से, गुलशन है जिसके दम से, रोस के जीना हमारा हमारा सारे जहाँ से अच्छा। हिंदुस्तान हमारा हमारा सारे जहाँ से अच्छा। मजहब को तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। फूल क्या चीज है तेरे कदमों पे हम भेंट अपने सरों के चढ़ा जाएंगे। ऐ वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ऐ वतन, ऐ वतन। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। कोई पंजाब से, कोई महाराष्ट्र से, कोई यूपी से है, कोई बंगाल से। तेरी पूजा की थाली में लाए हैं हम, तेरी पूजा की थाली में लाए हैं हम। फूल हर रंग के आज हर डाल के, फूल हर रंग के आज हर डाल के। नाम कुछ भी सही पर लगन एक है, जोत से जोत दिल की जगा जाएंगे। ऐ वतन, ऐ वतन।
उस नजर को झुका के ही दम लेंगे हम। तेरी जानिब उठी जो कहर की नजर, उस नजर को झुका के ही दम लेंगे हम। तेरी धरती पे है जो कदम गैर का, तेरी धरती पे है जो कदम गैर का, उस कदम का निशान तक मिटा देंगे हम, उस कदम का निशान तक मिटा देंगे हम। जो भी दीवार आएगी अब सामने, ठोकरों से उसे हम गिरा जाएंगे। जो भी दीवार आएगी अब सामने, ठोकरों से उसे हम गिरा जाएंगे। है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। फूल क्या चीज है तेरे कदमों पे, हम भेंट अपने सरों की चढ़ा जाएंगे। है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। तेरी राहों में जहाँ तक लुटा जाएंगे, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। ये हनुमान निर्माणों के पावन युग में हम चरित्र निर्माण भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण भूले। अगम अगाध सिंधु है, संघर्षों का पार नहीं है, किंतु डूबना मझधारों में साहस को स्वीकार नहीं है। माना अगम अगाध सिंधु है, संघर्षों का पार नहीं है, किंतु डूबना मझधारों में साहस को स्वीकार नहीं है। जटिल समस्या सुलझाने को नूतन अनुसंधान न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। आविष्कारों की कृतियों में यदि मानव का प्यार नहीं है, सृजनहीन विज्ञान व्यर्थ है, प्राणी का उपकार नहीं है। आविष्कारों की कृतियों में यदि मानव का प्यार नहीं है, सृजनहीन विज्ञान व्यर्थ है, प्राणी का उपकार नहीं है। भौतिकता के उत्थानों में जीवन का उत्थान न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। आदर्श श्रेष्ठ का तार बिना झनकार नहीं है।
शिक्षा क्या स्वर साध सकेगी यदि नैतिक आधार नहीं है। वीर विनय आदर्श श्रेष्ठता तार बिना झनकार नहीं है। शिक्षा क्या स्वर साध सकेगी यदि नैतिक आधार नहीं है। कौमुदी की गरिमा संस्कृति का सम्मान न भूले। स्वार्थ साधना की आंधी वसुधा का कल्याण न भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। निर्माणों के पावन युग में हम चरित्र निर्माण न भूले। स्वार्थ साधना की आंधी में वसुधा का कल्याण न भूले। With the nose, sit down. With the nose, with the nose, without mouth. With the nose, 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 without mouth. Sheetali. నాలుక రౌండ్ అప్ చేయండి, ఇలా గాలి పీల్చుకోండి. వితౌట్ నోజ్. బీపీకి ప్రాణాయామం. శీతలి బీపీకి ప్రాణాయామం. విత్ ఇన్ టంగ్, వితౌట్ నోజ్. ఏదైనా సరే స్టార్టింగ్ కొంచెం టఫ్ ఉంటుంది, కొన్ని రోజులు చేసిన వాడికి ఈజీ అవుతాయి. అన్నీ ఈజీ, ఇక్కడ చేసేటివన్నీ ఈజీ. హ్యాపీయా? ఓకే. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మార్నింగ్ 5 to 8 వరకు మన పిరమిడ్లోన యోగాభ్యాసం ఉంటుంది. ఎవ్రీ మంత్ లాస్ట్ సండే మార్నింగ్ 5 to 8 వరకు. అప్పుడప్పుడు వస్తే బాగుంటుంది, అందరూ ఇంకా నేర్చుకుంటారు, ఇంకా బాగా నేర్పిస్తాను. తర్వాత అదేవిధంగా యోగా ఫర్ బెటర్ హెల్త్ బై వెంకటేష్ అని కొట్టండి. ఇందులో యూట్యూబ్లో యోగా ఫర్ బెటర్ హెల్త్ బై వెంకటేష్ అంటే నాది వస్తుంది. అందులో మీరు లైక్ చేసి అవన్నీ చేయండి, ఎప్పుడు మీకు రెగ్యులర్గా మన ప్రోగ్రామ్ వస్తుంది. అదేవిధంగా చాలామందికి ఉద్యోగాలు లేక అన్ఎంప్లాయ్మెంట్ ఉంది ప్రజెంట్. నేను ఇప్పటివరకు దాదాపుగా ఒక 500 మందికి యోగా శిక్షణ ఇచ్చి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చేశాను, 500 మెంబర్స్. మీరు కూడా ఆసక్తి ఉన్న వాళ్ళు యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకొని మీకు జీవనోపాధి అవుతుంది, 10 మందికి సేవ జరుగుతుంది. ఈరోజు మంచి యోగా టీచర్కి మంచి వాల్యుబుల్ ఉంది, మంచి చాలామందికి ఆరోగ్యం బాగు చేసే రిపేర్ చేసే కార్యక్రమం మీ దగ్గర దొరుకుతుంది. ఒక డాక్టర్ కోర్సు లాగా యోగా టీచర్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోండి. నా నెంబర్ తీసుకోండి, ఆన్లైన్ ద్వారా జరుగుతుంది, తర్వాత ఆఫ్లైన్ ద్వారా జరుగుతుంది. నేర్చుకొని మీరు 10 మందికి క్లాసెస్ పెట్టి నేర్పించవచ్చు. నెంబర్ తీసుకోండి, 924 నా నెంబర్ 7409666 924740966. యూట్యూబ్లో వెళ్ళి యోగా వెంకటేష్ అంటే మస్తు వీడియోలు వస్తే దాంట్లో నెంబర్ ఉంటుంది. యోగా వెంకటేష్ అంటే చాలా మస్తు వస్తుంది. ఓకే, ఇది ఒకటి చూసుకోండి. ఎవరికైనా కావాలన్నప్పుడు ఎంప్లాయ్మెంట్ ఈరోజు చాలా బాగుంటుంది, అందరూ జీవనోపాధి అవుతుంది. ఓకేనా? అదేవిధంగా నెక్స్ట్ అభ్యాసం చేద్దాం.
ఈనాడు పట్టి పిలిచిన సమస్య థైరాయిడ్ ప్రాబ్లం. థైరాయిడ్ అనేది వస్తే క్యాల్షియం తగ్గుతుంది, టెన్షన్ ఎక్కువ, గుండె దడ, ఇవన్నీ లొల్లి. థైరాయిడ్ పర్మనెంట్ తీయడానికి ఉజ్జయిని ప్రాణాయామం పనిచేస్తుంది. చేద్దామా? ఉజ్జయిని ఎలా చేయాలంటే ఫస్ట్ ఏమో గాలి వదిలేయాలి, గొంతులో నుంచి సౌండ్ చేస్తూ గాలి పీల్చుకోవాలి. ఇట్లా పీల్చుకొని రైట్ నోజ్ క్లోజ్ చేసి లెఫ్ట్ వదిలేయండి. మీకు రైట్ ఏది ఇది కదా, ఇది క్లోజ్ చేసి లెఫ్ట్ వదిలేయాలి. ఒకసారి వినండి. గొంతుతో శబ్దం చేస్తూ ముక్కుతో పీల్చిన గాలి రైట్ నోజ్ క్లోజ్ చేసి లెఫ్ట్ వదిలే విధానం ఉజ్జయిని ప్రాణాయామం. ట్రై చేస్తే వస్తుంది, ట్రై చేయండి. ఇది చేస్తే 5 నిమిషాలు చేస్తే థైరాయిడ్ ట్యాబ్లెట్ మొత్తం మానేస్తారు. ఆ గాలి లెఫ్ట్ తీసేయాలి. ఉజ్జయిని వల్ల జుట్టు రావడం సమస్య, మైగ్రేన్ ప్రాబ్లం పోతుంది, మెడ నొప్పి పోతుంది, కంటి రోగాలు పోతాయి, గుండె జబ్బులు, బీపీ, హైపర్ టెన్షన్, డిప్రెషన్, ఒబిసిటీ, హార్మోన్ ఇన్బ్యాలెన్సింగ్, స్నోరింగ్ ప్రాబ్లం. రైట్ క్లోజ్ చేయాలి, రైట్ క్లోజ్ చేసి లెఫ్ట్ అవుట్ చేయాలి, లెఫ్ట్ అవుట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఎంత లాగానే చేయొచ్చు. లెఫ్ట్ తీసేయండి, ట్రై చేయండి, వస్తుంది, ట్రై చేయండి. ఉజ్జయిని చేస్తే బీపీ ఎస్కేప్. మళ్ళీ చేద్దాం, లాంగ్ లెంత్. ట్రై చేయండి, వస్తుంది, మళ్ళీ చేయండి. స్పాండిలైటిస్, వర్టిగో ప్రాబ్లంకి ఉజ్జయిని. ఆరోగ్యం వస్తుందంటే నేర్చుకుంటే మంచిది. ఆరోగ్యం వస్తుంది కనుక ట్రై చేయండి, అందరూ ట్రై చేయండి. హార్ట్ పైన బ్లాక్స్, హార్ట్ అటాక్ రాకుండా ఉజ్జయిని ప్రాణాయామం పనిచేస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా పనిచేస్తుంది ఉజ్జయిని. గుండె పోటు, గుండె నొప్పికి ఉజ్జయిని ప్రాణాయామం. రోజు 5 మినిట్స్ చేయండి. అసలు మీ ఫ్యూచర్లో థైరాయిడ్ ప్రాబ్లం ఉండదు, గురుక మొత్తం తగ్గిపోతుంది. గురుక ఒకటే అలవాటు ఉంటే తగ్గిపోతుంది, స్నోరింగ్ ప్రాబ్లం పోతుంది. చిత్కారి, పళ్ళ నుంచి గాలి పీల్చుకోండి, ముక్కుతో వదిలేయండి. బ్రీతింగ్ టీత్, చిత్కారి, పళ్ళ సంబంధించిన రోగాలు రాకుండా. వితౌట్ నోస్. చాలామంది ఈ మధ్యలో ఫంక్షన్కి వెళ్తే కొంతమంది 10 రకాలు పెట్టారని కొంతమంది 20 రకాలు పెడతారు. కొంతమంది 20 అని చెప్పి 40 రకాలు పెడతారు. 40 నుంచి 50కి వెళ్ళి, 50 నుంచి 100 అయింది, 100 నుంచి 200 అయింది, 200 నుంచి 300 అయింది, 400 రకాల ఐటమ్స్ పెడుతున్నారు ఫంక్షన్లో. హైయెస్ట్ 400 రకాలు. మనం పోయిన వాళ్ళు ఏం చేస్తాం, అన్నీ కవర్ చేయాలని ట్రై చేస్తూ ఉంటాం. అన్నీ కవర్ చేసి లాస్ట్కి అన్ని సమస్యలు తెచ్చుకుంటాం. ఓకే, అందుకని వీటి నుంచి తట్టుకునే శక్తి పెరగాలంటే మన దగ్గర ప్రాణశక్తి ఉండాలి. విత్ ఇన్ టీత్, వితౌట్ నోస్, విత్ ఇన్ టీత్, వితౌట్ నోస్. ఓకే, నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. నాగభస్రిక, పాములాగా, నాగుపాములాగా చేసే భస్రికని నాగభస్రిక అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ మీద, లంగ్స్ మీద, హార్ట్ మీద, కిడ్నీ మీద ప్రెషర్ పోతుందబ్బా. చేద్దామా? ఇలా పెట్టుకోండి, నాగుపాములాగా ఇలా ఇలా ఇలా. స్నేక్ భస్రిక నేను చేస్తా, చూడండి ఒకసారి. నన్ను చూసిన తర్వాత మీరు మెల్లగా ఫాలో అవ్వండి. తల, చేతులు ఒకేసారి మూవ్ కావాలి. హ్యాండ్స్, హెడ్.
రిలాక్సేషన్. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి మరి ప్రపంచవ్యాప్తంగా ఒక 5 లక్షల మంది నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. 5 లక్షల మంది, 5 lakhs మెంబర్స్ ఈరోజు ఫాలో అవుతున్నారు యోగా ద్వారా. ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి 5 లక్షల మంది రోజు వరల్డ్ వైజ్గా ఫాలో అవుతున్నారు. ఎంతోమంది తగ్గినాయి సార్, ప్రాబ్లం తగ్గింది సార్, హార్ట్ బ్లాక్ పోయింది సార్, నాకు ఈ ప్రాబ్లం తగ్గిందని చెప్తుంటే హ్యాపీనెస్ వస్తుంది. కిడ్నీకి సంబంధించిన రోగాలు రాకుండా కిడ్నీ భస్త్రికా వేద్దాం. పిడికిలు వేయించండి ఇట్లా. ఇది చాలా మంచి అభ్యాసం కిడ్నీస్కి. ఎస్, ఇక టచ్ కావాలి. కిడ్నీ భస్త్రిక. తప్పు చేయకండి, కరెక్ట్ చేయండి. ఈజీగా ఉంది, ఇట్లా పైకి లేవాలి, ఇంతే. రిలాక్స్. చెప్పండి. జన్మ మృత్యు భయభగ్నాయ సర్వక్లేశహరాయ చ. మృత్యుభయం పోతుంది యోగా ద్వారా. మృత్యుభయం పోతుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, మనసు నిశ్చలంగా స్థిరంగా ఉంటుంది, మనసు ఉల్లాసభరితంగా ఉంటుంది ప్రాణాయామం చేస్తే. ఇప్పుడు హార్ట్కి సంబంధించిన భస్త్రిక వేద్దామా? పిడికిలు వేయించిన హార్ట్కి భస్త్రిక. ఇలా ఒకసారి 1 by 1 చేయాలి. పీల్చుకోవాలి, వదలాలి, పీల్చుకోవాలి, వదలాలి. మీ సౌండ్ రావట్లే, నాకు సౌండే రావట్లే. నా సౌండ్ ఎంత బాగా వస్తుంది చూడండి, నా మైక్ ఉంది కదా వస్తుంది. మీకు మైక్ పెడితే ఇంతే సౌండ్ వస్తుంది మీకు కూడా. రిలాక్సేషన్. ఈ మధ్యలో చిన్నపిల్లలకి టైం అయింది బిడ్డ, లేవు, టిఫిన్ టైం అయింది, టిఫిన్ రెడీ అయింది, లేపగానే తిండి పెడతారు. అభ్యాసం లేదు, పాడు లేదు, రోగాలు ఎందుకు రావు? పిల్లలకి సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, ఆసనాలు, ధ్యానం నేర్పియాలి. అది ఇంపార్టెంట్. మనం ఎంత సంపాదించినా వేస్ట్. ఆ హెల్త్ లేకుండా ఏం లాభం? ఎంత పెద్ద చదువు చదివించినా లోన కిడ్నీ లేకుండా ఏం లాభం? ఎంతో చదువుతున్నాడు, పేద పీజీ చేసిండు, ఎంబీబీఎస్ చేసిండు, అతనికి కిడ్నీ లేదు, ఏం చేస్తావు? కనుక పిల్లలకి చిన్నప్పటి నుంచే యోగాభ్యాసం ప్రాక్టీస్ చేయించాలి. చాలా అవసరం. మీరు యోగా నేర్పిస్తే ఆయుష్ పోసినట్టు. మీరు ఆయుష్ పెంచే విద్య యోగాభ్యాసం. ఈ ఆయుష్ పెంచడానికి మీ పిల్లలకి కంపల్సరీ ఇక నేర్చుకునే బాగా గ్రహించి మన టీవీ మాధ్యమం ద్వారా మన పిఎంసీ ఛానల్లో ఈ రికార్డ్ అయి ఉంది, మీరు అది పెట్టుకొని రోజు చేపియండి. మీ పిల్లలు డైమండ్స్ లాగా తయారైపోతారు. ఇది ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, చదువు ఇప్పియండి పర్వాలేదు, ఆశ సంపాదించండి పర్వాలేదు, కానీ ఆరోగ్యం ఇవ్వాలి, ధ్యానం నేర్పియండి, ప్రాణాయామం. చెప్తే వినరు. ఎందుకు వింటారు చెప్పండి? వినరు. నేను బాగానే ఉన్నాడు, నాకెందుకు మమ్మీ అని అంటుంటారు. అది కామన్ వర్డ్, అదంతా పట్టించుకోదు. మీరు లక్ష్యం నేర్పించాలి అంతే. ఇప్పుడు షార్ట్ లెంత్లో భస్త్రిక వేద్దాం. లోయర్ లంగ్స్కి, హార్ట్ పైన బ్లాక్స్ అని మొత్తం వెళ్ళిపోతాయి బయటికి చేస్తే. హార్ట్ పైన తెలియకుండా బ్లాక్స్ తెలిసినవి ఉంటాయి, కొన్ని తెలియని ప్రాబ్లమ్స్ ఉంటాయి బాడీలో, తెలిసినవి కనిపిస్తాయి, తెలియని కొన్ని ఉంటాయి, తయారై ఉంటాయి. ఒక క్యాన్సర్ రావడానికి, ఒక మేజర్ ప్రాబ్లం రావడానికి ప్రిపరేషన్ ఏర్పడిన అభ్యాసం ద్వారా దూరం అయిపోతుంది. షార్ట్ లెంత్లో భస్త్రిక 60 degrees యాంగిల్లో నుంచి భస్త్రిక. 60 degrees అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా. చాలాసార్లు నేను ప్రతిసారి అడిగేవాడిని, సార్ ఈ ప్రాణాయామం చేయండి సార్, ఇది చేయండి సార్ అడుగుతుంటే, నేను చిన్నప్పుడు నేను చేసినాను, ముక్కులో నీళ్ళు పోసినాను, జలనైతి చేసినాను, అన్నీ చేసినాను చెప్పేవాడు. చెప్పిన తర్వాత చేయండి సార్ అంటే, నీ పని నువ్వు సరిగ్గా చేసుకో, నేను చేస్తానని అనేవాడు. ఓకేనా? అంత బాగా మన ఫ్రెండ్ లాగా ఉన్నాడు. ఒక గురూజీ ఫ్రెండ్ లాగా ఉన్నాడంటే కేవలం పత్రిజీ గారే, ఇవ్వలేరు. గురువు ఫ్రెండ్ లాగా ఉంటాడు అతను. ఓకే, ఇప్పుడు నాకే సొంతం అన్నట్టు అనిపిస్తుంది ప్రతిసారి. నాకే సొంతం, నాకే కరెక్ట్ ఉండే, నాతోడే ఫ్రెండ్ ఉండే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. ఎస్ఆర్ నో? ఆయన కాలంలో మనం ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులం. ఒక 20 ఏళ్ళ తర్వాత అనుకో, అరే ప్రతిసారి కాలంలో నేను ఉన్నానా, జీవించినానా, ఆయన చేయబట్టి నేను ఇలా ఉన్నా అని మీరు ఫీల్ అవుతారు లైఫ్లో. నెక్స్ట్ అభ్యాసం చేద్దాం.
ఇంకా 10 నిమిషాలు ఉంది, డోంట్ వరీ. మనకు 45 నిమిషాలు టైము. ఈ 40 నిమిషాలలో ఏం చేయించాలో అర్థమవుతలేదు. 3 గంటలు అయితే సరిపోతా నాకు. 3 గంటలు కావాలి. 3 నుంచి 4 గంటలు అయితే ఒకరోజు పెట్టుకుందాం. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 పెట్టుకుందాం. ఉదయం 12 గంటలు మీకు యోగాభ్యాసం నేర్పిస్తాను. 12 గంటలు పెట్టుకోవాలి ఒకసారి. పెట్టుకుందామా? మరి ఎవరి మంత్ లాస్ట్ సండే రండి. పిరమిడ్లో ప్రోగ్రామ్ ఉంటుంది. ఒకరోజు ప్లాన్ చేసుకొని అందరం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 అసలు మీకు హ్యాపీనెస్గా మొత్తం చేసి శుద్ధి చేసి పంపిస్తాను బాగా. ఎసార్నో ఈరోజు ఉన్న ఇంట్రెస్ట్ రేపు ఉండదు. ఇంటికి వెళ్ళాక ఏమో వస్తాయి సమస్యలు. అక్కడ మీరు వస్తారు, మనం ధ్యానంలో కనుక మన వల్ల అవుతుంది. థ్యాంక్ యూ. విత్ ఇన్ అవుట్ పైకి బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. పైన సో అనాలి, కింద హమ్ అనండి. సో హమ్, 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 సో హమ్. రిలాక్స్. ఏమవుతుంది చేస్తుంటే? ఏమవుతుంది? హ్యాపీగా ఉందా? రైట్. ఏదో అయితే అవుతుంది మొత్తం మీద. థ్యాంక్ యూ. ఓకే. ఎప్పుడు నవ్వుతుండాలి, నవ్విస్తుండాలి. అదే మన పని భూమి మీద. నవ్వుతుండాలి, నవ్విస్తుండాలి. కానీ ఏడుస్తున్నాం, ఏడిపిస్తున్నాం. అందుకే ఫైటింగ్లు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు. ఏడుస్తున్నారు, ఏడిపిస్తున్నారు. నవ్వుతుండాలి, నవ్విస్తుండాలి. ఇది మించింది ఏమీ లేదు ఇంకా. నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. ముద్ర పెట్టుకోండి. అపాన వాయు ముద్ర. షుగర్, బీపీకి ఇది మంచి ముద్ర అనమాట. ఎప్పుడైనా ఈ ముద్ర పెట్టుకోండి. ఇది ఒక ముద్ర, చాలా మంచి ముద్ర, అపాన వాయు ముద్ర. ఇలా పెట్టుకొని కపాలభాతి చేద్దామా? ఇలా చేయండి. శ్వాస బయటికి, స్టమక్ లోనికి. కొత్తగా ఈ మధ్యలో ఎవరైనా సర్జరీ అయిన వాళ్ళు చేయకండి. ముఖ్యంగా క్యారింగ్ ఉన్న వాళ్ళు చేయొద్దు. మెన్సెస్ టైంలో కపాలభాతి చేయొద్దు. ఇవి ఇన్స్ట్రక్షన్స్. సివియర్ బ్యాక్ పెయిన్ ఉందనుకోండి, ఎక్కువ మెల్లగా చేయండి. స్లోగా స్ట్రోక్ స్ట్రాంగ్ ఇవ్వద్దు. బీపీ ఎక్కువ ఉందనుకో స్లో చేయండి. బీపీ ఎక్కువ ఉంటే ఇలా వేయాలి మెల్లగా 3 సెకండ్లకు ఒకసారి. ఏం ప్రాబ్లం లేదు, బాగానే ఉన్నా. ఒక మైక్ తీసుకో. పొట్టలు అయినా పర్వాలేదు, నడుములు అయినా పర్వాలేదు, కళ్ళు తిరిగినా పర్వాలేదు, చేయండి. ముద్ర ముఖ్యంగా ప్రాధాన్యం ముద్ర. అపాన వాయుముద్ర, అపాన వాయుముద్ర. స్టార్టింగ్ 5 మినిట్స్తో స్టార్ట్ చేస్తాం. 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధ గంట, అవసరమైతే గంట కూడా చేస్తాం. రిలాక్స్. స్టార్టింగ్ ట్రబుల్, తర్వాత నో ట్రబుల్. ఇప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇలా పద్మాసనం వేసి కూర్చోవచ్చు, వజ్రాసనం కూర్చోవచ్చు. సరే, మళ్ళీ ముద్ర పెట్టుకోండి. సేమ్ ముద్ర, అపాన వాయు ముద్ర. ఇప్పుడు భస్త్రిక వేద్దాం. తీవ్రగతి భస్త్రిక. మధ్యవేలు, ఉంగరవేలు, బొటనవేలు ఆనించి చూపుడు వేలు ఇలా మడుచుకోవాలి. ఇలా మడుచుకుంటే ఇది అపాన వాయుముద్ర అవుతుంది. ఇది ఎవరికైనా సరే గుండెల నొప్పి వచ్చినా, హార్ట్ ప్రాబ్లం రాకుండా, బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది ముద్ర వల్ల. సూపర్ డూపర్ ముద్ర. ఎస్, భస్త్రిక వేద్దాం. తీవ్రగతి నేను చేస్తా చూడండి. ఇక్కడ బలం వాడొద్దు, ఎనర్జీ వాడొద్దు, అసలు ఎనర్జీ వాడొద్దు. చాలా సింపుల్గా చేయాలి. నేను చేస్తా చూడండి. ఇలా
షార్ట్ లెంత్లో స్పీడ్ ఎక్కువ. ముద్ర ఇక్కడ ప్రాధాన్యం. ఇక్కడి నుంచి 6 గంటలు నేను ఆపకుండా చేస్తాను. ఇది 6 గంటలు చేయగలుగుతాను. ఆపకుండా 6 గంటలు చేసినా నేను. చూడండి, అర్థం చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేస్తే ఏదైనా ఈజీ. No sinus, no asthma, no brain problem, no heart problem, no kidney problem, no skin problem, no psoriasis, no leukoderma, no coderma, no eosinophia, no epilepsy, no mental diseases, no paralysis. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొకసారి కపాలభాతి, అపానవాయ ముద్ర నాతో పాటు చేయండి. షార్ట్ లెంత్లో కపాలభాతి. వెంట ప్రాబ్లం ఉంటే స్లో చేసుకోండి. ముద్ర చేంజ్. శ్రీచక్ర ముద్ర పెట్టండి. శ్రీచక్ర ముద్ర ఇట్లా పెట్టేసుకుని ఇలా ఎనర్జీ బాగా పెరుగుతుంది. శ్రీచక్ర ముద్ర పెట్టండి. శ్రీచక్ర ముద్ర పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇచ్చిన ముద్ర శ్రీచక్ర ముద్ర. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా ఉంచండి. నాతో పాటు చేయండి కపాలభాతి. మెల్లగా 3 సెకండ్ 1 స్ట్రోక్ చేయండి. స్లో. ఇది చేసినప్పుడు తాడేలో శివుని ధ్యానిస్తూ ఓంకారాన్ని స్మరిస్తూ ముద్ర, ఓంకార మంత్ర, శివ సంకల్పంతో అభ్యాసం. ఇది హ్యాపీగా ½ అన్ అవర్ చేయొచ్చు. డైలీ ½ అన్ అవర్ ఈ ముద్రలో మొత్తం సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. మీరు ఒక కేవలం ధ్యానమాచకరం వచ్చిపోతారు, కానీ అలా కాదండి. దయచేసి వస్తూనే ఉండండి. ఎప్పుడు వస్తూ మీరందరికీ ఇన్స్పిరేషన్ కావాలి, వచ్చి ప్రచారం చేయాలి, ఇంకా చేయాలి, అందరికీ కడతాలు తీసుకురావాలి. ఇప్పుడు ధ్యానమాచకం ఎలా ఉందో కొన్ని రోజుల తర్వాత ఈ రోజు ధ్యానమాచకరం ఉంటుందేమో సంవత్సరం మొత్తం. ఆ రోజులు వస్తాయి త్వరలో. ఓకే, తర్వాత నెక్స్ట్ మెంటల్ నాడీ శోధన చేద్దాం. దీనివల్ల టెన్షన్, డిప్రెషన్, మెమొరీ లాస్, భయము, కోపము, దుఃఖము నశిస్తాయి చేస్తే. లెఫ్ట్ హ్యాండ్ ముద్ర ఆది ముద్ర పెట్టుకొని మెంటల్ నాడీ శోధన ప్రాణాయామం ఎలా చేయాలంటే లెఫ్ట్ ఫోర్స్గా పీల్చుకోవాలి. ఇట్లా లెఫ్ట్ పీల్చుకొని రైట్ స్లో వదిలేయాలి. రైట్ ఫోర్స్గా పీల్చుకోవాలి, లెఫ్ట్ స్లో వదిలేయాలి. లెఫ్ట్ ఫోర్స్గా పీల్చుకోవాలి, రైట్ స్లో వదిలేయాలి. 1 నిమిషం పాటు చేద్దాం. రైట్ ఫోర్స్గా పీల్చుకోవాలి, లెఫ్ట్ స్లో వదిలేయాలి. సేమ్ లెఫ్ట్ ఇన్, రైట్ స్లో వదిలేయాలి. పీల్చుకోవడం ఫోర్స్గా, వదలడం స్లోగా. పీల్చడం ఫోర్స్గా, వదలడం స్లోగా. ఫోర్స్గా, స్లోగా. ఫోర్స్గా, లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్, అంతే. సేమ్. ఓకే, టైం అయింది. చివరిగా ఒక్కసారి చూపుడు వేలు చెవులో పెట్టుకోండి. సమయానుకూలంగా తక్కువ టైం చేసాం. ఇంట్లో ప్రాక్టీస్ 15 మినిట్స్ తగ్గకూడదు. చెవులో మసాజ్ చేస్తూ ముక్కుతో గాలి తీసుకోవడం, ముక్కు ద్వారా ఓంకారం చేయడం. ఫైనల్గా 3 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్ నోస్, ముక్కుతో ఓంకారం చేయడం.
మౌత్ క్లోజ్. చాలు. చేతులంటే పైకి లేపండి ఒకసారి. మనసా వాచ కర్మతో ఆశ నవ్వుదాం అందరం. ఎస్ బ్రీత్ ఇన్. ఓ హో హో హా 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 హా. ఓ హా 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 హా. ఓ హా 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 హా. థ్యాంక్ యూ.